బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేలు క్రాస్ రోడ్డు వద్ద ఓల్వో బస్సు స్కూటర్ని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బద్వేలు క్రాస్ రోడ్డు జాతీయ రహదారి వద్ద గూడూరు వైపు నుండి నెల్లూరు వైపు వెళుతున్న ఓల్వో బస్సు గూడూరు వైపు నుండి బద్వేలు వెళ్తున్న స్కూటర్ని ఢీకొనడంతో కోట మండలం చంపడపాలెం గ్రామానికి చెందిన వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బైక్ వెనుక ఉన్న సునీల్ కు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు సునీల్ ను గూడూరు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. సమాచారం తెలుసుకున్న మనుబోలు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రధాన కూడళ్లైన బద్వేలు క్రాస్ రోడ్డు, కాగితాలపూర్ రోడ్డు, కొండూరు సత్రం, పోర్ట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకి బార్కేడ్లు ఏర్పాటు చేసి ఉండేదని, ప్రస్తుతం అవి లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేలు క్రాస్ రోడ్డు వద్ద ఓల్వో బస్సు స్కూటర్ని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బద్వేలు క్రాస్ రోడ్డు జాతీయ రహదారి వద్ద గూడూరు వైపు నుండి నెల్లూరు వైపు వెళుతున్న ఓల్వో బస్సు గూడూరు వైపు నుండి బద్వేలు వెళ్తున్న స్కూటర్ని ఢీకొనడంతో కోట మండలం చంపడపాలెం గ్రామానికి చెందిన వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బైక్ వెనుక ఉన్న సునీల్ కు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు సునీల్ ను గూడూరు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. సమాచారం తెలుసుకున్న మనుబోలు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రధాన కూడళ్లైన బద్వేలు క్రాస్ రోడ్డు, కాగితాలపూర్ రోడ్డు, కొండూరు సత్రం, పోర్ట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకి బార్కేడ్లు ఏర్పాటు చేసి ఉండేదని, ప్రస్తుతం అవి లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.